మేఘాలయ హనీమూన్ కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితురాలు సోనం ఉన్నారు. భర్త రాజా రఘువంశిని సోనం చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చినట్లుగా దర్యాప్తులో గుర్తించారు. రాజ్ కుష్వాతో పెళ్లి ముందు సోనంకు రిలేషన్ ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. బాయ్ ఫ్రెండే రఘువంశీ హత్యకు ప్లాన్ చేశాడంటూ కథనాలు వస్తున్నాయి. ఈ కేసులో కాంట్రాక్ట్ కిల్లర్స్ విక్కీ ఠాకూర్, ఆకాష్, ఆనంద్లు అరెస్ట్ అయ్యారు. రఘువంశిని చంపేందుకు సోనం సుపారీ ఇచ్చిందంటూ పట్టబడ్డ వ్యక్తులు చెప్పారు. ఇక విచారణలో సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. షిల్లాంగ్ నుంచి గాజీపూర్ వరకు సోనం ఎలా వచ్చింది, ఎవరెవరు సహకరించారు, సుపారీ ఎవరిచ్చారు, బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా పాత్ర ఏంటి అనే దానిపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్లో రాజా ఫ్యామిలీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంది. మే 11న సోనంతో పెళ్లి జరిగింది. 20న హనీమూన్కు మేఘాలయకు బయలుదేరారు. మే 22 తర్వాత రాజా సోనం ఇద్దరు మిస్సింగ్ అయ్యారు. 11 రోజుల తర్వాత రాజా రఘువంశ్ డెడ్ బాడీ దొరికింది. అయితే ఈ కేసులో అనేక చిక్కుముళ్ళు పోలీసులు ఇప్పుడు విప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు రాజా రఘువంశ్తో సోనం పెళ్లి రోజు దిగిన ఫోటోలు. చక్కగా పెళ్లి కూతురుగా ముస్తాబై రఘువంశ్తో దిగిన ఫోటోలు స్క్రీన్పై మనం చూస్తున్నాం. తర్వాత ఒక నేరస్తురాలుగా పోలీసుల ముందు తల దించుకొని కూర్చున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, దాదాపు పెళ్ళైన తర్వాత 10 రోజుల్లోనే భర్తను కడతీర్చింది. ఎస్, మీరు చూస్తున్న దృశ్యం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాది. ఇతడి కోసమే సోనం కట్టుకున్న భర్తను కడతీర్చింది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. మీరు ఒక్కసారి ఆ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. భర్త, బాయ్ ఫ్రెండ్, మధ్యలో సోనం. ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. భర్తతో ఎంత చక్కగా పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి బట్టల్లో తలతల మెరిసిపోతుందో అదే సోనం ఇప్పుడు నల్ల బట్టలతో, నల్ల దుస్తులతో పోలీసుల ముందు తలదించుకుంది. ఈ బాయ్ ఫ్రెండ్ కోసమే, బహుశా బ్యాడ్ బాయ్ క్రష్ అంటారేమో, మనకి ఇది అర్థమవుతుంది. ఇతడి కోసమే, ఈ రాజ్ కుష్వా కోసమే పెళ్లికి ముందే ఇతడితో రిలేషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ రాజ్ కుష్వా కోసమే సోనం కట్టుకున్న భర్తని. ఎస్, ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ భర్త, బాయ్ ఫ్రెండ్. మీరే కామెంట్ రూపంలో చెప్పండి మీ అభిప్రాయాన్ని. సోనం చేసింది ఎంత పెద్ద నేరమో మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ భర్తను చూడండి, బాయ్ ఫ్రెండ్ని చూడండి. ఒకసారి మనకు అర్థమవుతుంది. భర్త చక్కగా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు, ఇండోర్లో మంచిగా సంపాదిస్తున్నాడు. ఇరు కుటుంబాలు కూడా పెళ్లికి సంబంధించిన అంశాలు మాట్లాడుకొని చక్కగా ఘనంగా పెళ్లి జరిపించారు. రఘువంశిని నమ్మించి ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం నుంచి ఈశాన్య భారతానికి తీసుకెళ్ళి హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్ళి అక్కడ నమ్మించి గొంతు కోసి చంపారు. సోనం తమ రఘువంశిని ఆమె హత్య చేయించింది బాయ్ ఫ్రెండ్తో కలిసి అంటే వాళ్ళు క్లియర్గా అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తమ కొడుకుని సోనం హత్య చేయించిందంటూ రఘువంశ్ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. పెళ్ళైన 11 రోజులకే హనీమూన్ పేరుతో తీసుకెళ్లి హత్య చేయించిన. ఒకసారి ఆ ఇద్దరు కిల్లర్స్ని చూడండి, సుపారీ కిల్లర్స్. ఆ మధ్యలో ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని చూడండి ఎలా ఉన్నాడు. ఆ భర్తను చూడండి, ఒకసారి ఆ బాయ్ ఫ్రెండ్ చూడండి. మీరే చెప్పండి కామెంట్ రూపంలో. సోనం చేసిన పని సరైందేనా? అంత మంచి భర్తను కాదనుకొని, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీని కాదనుకొని. ఎస్, ఈ దృశ్యాలు చూడండి. ఆ ఇద్దరు సుపారీ కిల్లర్స్ మధ్యలో ఆ రాజ్ కుష్వా ఉన్నాడు. ఒకసారి ఆ దృశ్యం చూస్తే మీకే అర్థమవుతుంది. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ భర్తను కాదనుకొని ఆ రాజ్ కుష్వాతో ఉన్న రిలేషన్ కారణంగా వాడు చెప్పిన మాటల్ని నమ్మి వాడితో అలాగే కాంటాక్ట్ కొనసాగిస్తూ, కమ్యూనికేషన్ కొనసాగిస్తూ పెళ్ళైనాక కూడా ఇక భర్తపై బహుశా ద్వేషం పెంచుకుంది. ఇష్టం లేని పెళ్ళో ఏమో మరి భర్తను ఏకంగా కడ తెరిచింది. ఇష్టం లేకపోతే వదిలిపెట్టాల్సింది. ఎస్, ఇష్టం లేకపోతే వదిలిపెట్టాల్సింది. కానీ ఇలా హత్యలు చేయించాలా? ఏకంగా అతన్ని అమాయకుని చేసి హత్య చేసి ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో పాపం రఘువంశి చనిపోయాడు. హత్య చేసి చాలా కిరాతకంగా హతమార్చి ఆ జలపాతంలో, లోయలో పడేసారు. చూడండి ఎంత కిరాతకమో. అమ్మాయి ఎంతకు తెగించిందో ఒకసారి మనం ఈ కథనాన్ని విన్న తర్వాత యావత్ భారతం అంతా దిగ్భ్రాంతికి గురవుతుంది. చాలామంది పాపం అయ్యో పాపం సోనం అనుకున్నారు.
భారతదేశంలో ఆ, ఈ మేఘాలయలో జరిగిన ఘటనకు సంబంధించి ఏం జరిగిందో అంటే దేశమంతా కూడా ఆందోళనకు గురైంది. కానీ ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఇక ఈ ఘటనకు సంబంధించి సోనం ఫాదర్ మాట్లాడారు, తన కూతురికి ఏం తెలియదని రాలని చెప్తున్నాడు. కానీ తన కూతురుకు సంబంధించిన కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఒక్కసారి ఆ ఫోటో చూడండి ఒక్కసారి. రాజ్ కుష్వా, అలాగే ఇక్కడ మనకు రఘువంశ్ కనిపిస్తున్నాడు. వాస్తవానికి రాజ్ కుష్వా అనే వ్యక్తి సోనం బాయ్ ఫ్రెండ్. ఇక్కడ సోనం తండ్రి దేవి సింగ్ నిర్వహిస్తున్నటువంటి ఇండోర్లో నిర్వహిస్తున్న ప్లైవుడ్ ఫ్యాక్టరీలో ఇతను ఒక కార్మికుడిగా చెప్తున్నారు. ఈ సోనం కంటే 5 ఏళ్ళు చిన్నవాడిగా చెప్తున్నారు. అక్కడే తరచూ సోనం ఆ ఫ్యాక్టరీకి వెళ్తుండేది. అక్కడ కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి ఈ కుష్వాతో సోనంకు పరిచయం ఏర్పడి అది కాస్త రిలేషన్కి దారితీసింది. అక్కడే సరిగ్గా గత కొద్ది రోజులుగా ఈ తతంగం జరుగుతుంది. కానీ ఈ మొత్తం వ్యవహారం దేవి సింగ్కు తెలుసా తెలియదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇక్కడ దేవి సింగ్ మాత్రం తన కూతురికి ఎలాంటి తప్పు తెలియదు అంటున్నాడు. కానీ పోలీసుల దర్యాప్తులో చాలా ట్విస్టులు బయటపడుతున్నాయి. ఇక్కడ ఫోటోలో చూసినటువంటి ఈ వ్యక్తి కుష్వా ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడిగా చెప్తున్నాడు. సోనం కంటే 5 ఏళ్ళు చిన్నవాడిగా చెప్తున్నాడు. తరచూ ఆ ఫ్యాక్టరీకి వెళ్తున్న క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రిలేషన్గా మారింది. కానీ ఈ విషయాలన్నీ కప్పిపెట్టి ఈ విషయాలని బహుశా తెలుసో తల్లిదండ్రులకు తెలియదు. కానీ మొత్తం మీద ఇక్కడ ఈ రఘువంశ్తో వివాహం జరిపించారు. అదే ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ జరుపుకుంటున్న రఘువంశ్తో వివాహం జరిపించారు. కానీ అది నచ్చక అతన్ని మర్డర్ చేయాలని ప్లాన్ చేసింది సోనం. బహుశా బాయ్ ఫ్రెండ్ సపోర్ట్తో ఇక్కడ క్లియర్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయినట్టుగా అర్థమైంది. కానీ ఇక్కడ విక్కీ ఠాకూర్, ఆకాష్ ఆనంద్ అనే ముగ్గురిని ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ని అరెస్ట్ చేసినప్పుడు క్లియర్గా సోనం తమకు సుపారీ ఇచ్చినట్టుగా రఘువంశ్ని హత్య చేయించమని చెప్పినట్టుగా చెప్తున్నారు. ఈ హత్యకు సంబంధించి ఇక్కడ రాజ్ కుష్వా ప్రమేయం ఏంటో ఇప్పుడు పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. రాజ్ కుష్వా వాళ్ళ తండ్రి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుని చెప్తున్నారు. సోనం కంటే 5 ఏళ్ళు చిన్నవాడిగా చెప్తున్నారు. చక్కటి వ్యాపారం ఉన్న రఘువంశ్కి ఇచ్చి పెళ్లి చేసినప్పటికి కూడా సోనం మనసంతా కుష్వా పైనే ఉంది. మనసంతా కుష్వా పైనే ఉంది. పెళ్లి చేసినాక కూడా అతడితో అలాగే కమ్యూనికేషన్ కొనసాగుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ రఘువంశ్ని అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా సుపారీ ఇచ్చి మరీ హత్య చేసింది. ఇక్కడ 3 జీవితాలు నాశనం అయ్యాయి. ఒక్కసారి గుర్తుపెట్టుకొని 3 జీవితాలు కాదు, కొన్ని కుటుంబాలు పూర్తిగా ఇక్కడ రఘువంశ్ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయిన పరిస్థితి. అలాగే ఇక్కడ ఈమె బతుకు నాశనమైనట్టే సోనంది. అలాగే ఇక్కడ ఈ కుష్వా అనేవాడు వాడు జైల్లోకి పోతాడు. సో మొత్తం మీద ఇక్కడ 3 ఫ్యామిలీస్, 3 జీవితాలు పాడైపోయాయి. సోనం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు నిజంగా చదువుకున్న అమ్మాయి ఈ రకమైనటువంటి ఒక నేరపూరితమైనటువంటి ఇంతటి క్రూరమైన ఆలోచన చేశారు. నిజంగా అసలు ఎటుపోతుంది సమాజం అనేది ఒక్కసారి ఈ ఘటన తర్వాత పోలీసులు కూడా నివ్వెరపోయినటువంటి కోణాలు బయటపడుతున్నాయి. అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. అక్కడో ఇక్కడో కాదు, మేఘాలయకు తీసుకుపోయి మరీ చంపేశారంటే ఎంత భారీ స్కెచ్. నిజంగా పెద్ద స్కెచ్ అంటారు కదా, అలాంటి పెద్ద స్కెచ్ వేసింది ఇక్కడ సోనం. అలాంటి స్కెచ్ వేసి మరి భర్తను హతమార్చింది. ఇష్టం లేకపోతే వదిలేయాలి, కానీ హత్యలు చేస్తారా? అలాంటి భారీ స్కెచ్తో కట్టుకున్న భర్తని కడతీర్చింది. ఈ వ్యవహారంలో సోనం బాయ్ ఫ్రెండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా అనేక అంశాలు వెల్లడయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ ముగ్గురిని విక్కీ ఠాకూర్ను, ఆకాష్ ఆనంద్ని అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇస్తున్న సమాచారం ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు. మేఘాలయ, యూపీ, మధ్యప్రదేశ్ అండ్ అలాగే 2 ముఖ్యమంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, మేఘాలయ ముఖ్యమంత్రి చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఎందుకంటే టూరిస్టుల మీద దెబ్బ పడుతుంది కాబట్టి, టూరిజం మీద దెబ్బ పడుతుంది కాబట్టి, బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేఘాలయ సీఎం కూడా చాలా వేగంగా స్పందించారు. 7 రోజుల్లో ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చాలా వేగంగా సిట్ ఏర్పాటు చేశారు. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారంటే అర్థం చేసుకోండి ఎంత ప్రిస్టేజియస్గా తీసుకున్నారు.